చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. విశ్లేషణ అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఈరోజు చైనాను ఒక దోషిగా చిత్రీకరిస్తున్నాయి. చైనా డ్రాగన్ ఈరోజు ప్రపంచంలో అనేకమైనటువంటి దుస్థితులకు చైనాయే ప్రధాన కారణమని అందరూ కూడా చైనాను వేలెత్తి చూపిస్తున్నారు. అదేంటండి, ఇది నిజమే కదా. మనకు కరోనా అనేటువంటి రోగం చైనా గిఫ్టే కదా. ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనాతో విలవిలలాడిపోయాయి. దీనికి కారణం చైనాలో పుట్టినటువంటి ఆ వైరస్సే కదా. చైనాను మీరు ఏదో జాలిగా చూపిస్తున్నారేంటి అని మీరు అడగచ్చు. ప్రియులారా, ముమ్మాటికి చైనా చేసింది తప్పే. ఈరోజు విషయమును పైపైన మాత్రమే చూచినటువంటి అనేక మంది చైనా చేసిన పాపం ప్రపంచానికి శాపం అని మాట్లాడుతున్నారు. చైనా చేసిన పాపం ప్రపంచానికి శాపం. సంగతులను పైపైన చూస్తే ఈ విధంగానే మాట్లాడాలనిపిస్తుంది. ఇంతవరకే తెలుస్తుంది. కరోనా ఎక్కడ పుట్టింది? చైనాలో పుట్టింది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనాతో విలవిలలాడిపోతున్నాయి. దీనికి కారణం ఎవరు? చైనాలో పుట్టినటువంటి ఆ వైరస్. కనుక చాలా సులభంగా చెప్పేయచ్చు, చైనా పాపం చేసింది. చైనా చేసిన పాపం ఈరోజు ప్రపంచానికి శాపం. అయితే విశ్లేషణ చేస్తే మరిన్ని సంగతులు, మరిన్ని రహస్యాలు బయటపడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒక బృందాన్ని పంపింది. చైనా దేశానికి ఒక బృందాన్ని పంపింది. కరోనా ఎక్కడ పుట్టింది, అసలు నిజంగా కరోనా ఎలా పుట్టింది, అది చైనాలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల సృష్ట లేక సహజంగానే పుట్టిందా అని వారు కూడా ఒక బృందాన్ని పంపించి ఒక నివేదిక తయారు చేసుకున్నారు. ఆ నివేదికలో అది సహజంగానే పుట్టింది. చైనాలోని వుహాన్ నగరంలో ఒక హోల్సేల్ మార్కెట్లో అది సహజంగానే పుట్టింది. అది చైనా శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి వైరస్ ఏం కాదు అని వారు నివేదిక ఇచ్చారు. అయితే చైనా చేసింది పాపం కాదంటారా అని మీరు ఒకవేళ నన్ను ప్రశ్నించవచ్చు. చైనా అనగా కొన్ని కోట్ల జనాభా. చైనాలో కూడా నీతిగా న్యాయంగా బ్రతికేవారు ఉండకపోరు. చైనా అనగానే కేవలం వారు చేసినటువంటి చెడ్డ పనులను, వారి చెడ్డ పనుల వలన కలిగేటువంటి నష్టాన్ని మాత్రమే గుర్తు చేసుకోకండి. అసలు విషయాన్ని ఎలా విశ్లేషించాలో అర్థం చేసుకోండి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా చైనాను నిందిస్తున్నారు. ఈరోజు చైనా చేసిన పాపం ప్రపంచానికి శాపం అంటున్నారు. ఇటీవల మరొక వార్త వెలుగులోనికి వచ్చింది. అదేంటంటే చైనా పంపించినటువంటి ఒక ర్యాకెట్ ఉంది. లాంగ్ మార్చ్ 5B/2 అనేటువంటి ఒక ర్యాకెట్ ఉంది. లాంగ్ మార్చ్ 5B/2. ఈ ర్యాకెట్ అంతరిక్షంలోనికి వెళ్ళింది కానీ సఫలం కాలేకపోయింది. లింక్ తెగిపోయింది. మరలా భూ వాతావరణంలోనికి తిరిగి ప్రవేశించింది. అది భూమి వైపు దూసుకొస్తోంది అని వార్తలలో గగ్గోలు పెట్టారు. అది ఎక్కడ పడిపోతుందో తెలియదు, చైనాలో మాత్రం పడదు. చైనాలో కాకుండా చైనా వారు ప్రయోగించినటువంటి ఆ ర్యాకెట్ చుట్టుపక్కల ఎక్కడైనా పడవచ్చు. ఇండియాలో పడవచ్చు, లేకపోతే ఫిలిప్పీన్స్లో పడవచ్చు, జపాన్లో పడవచ్చు, లేక ఆస్ట్రేలియాలో పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు అన్నారు. చివరికి అది హిందూ మహాసముద్రంలో పడిపోయింది. దాని శకలాలు హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. ఈ వార్త విన్నప్పుడు కూడా మరలా ప్రపంచ దృష్టి చైనా మీదకి వెళ్ళింది. చైనా చేస్తున్నటువంటి ఈ పాపాలు ప్రపంచానికి శాపాలు 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 అంటున్నారు. ప్రియులారా, ఈ వార్తను ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. దేవుని జ్ఞానానుసారంగా మనం విశ్లేషిద్దాం. ఏదో చిన్నపిల్లవాడు కూడా చెప్పగలిగినటువంటి మాదిరిగా సంగతులను పైపైన మాత్రమే చూచి, చైనాలోని వుహాన్ నగరంలో ఒక మార్కెట్లో పుట్టినటువంటి వైరస్ ప్రపంచమంతటిని కబలించింది కనుక వారే దోషులని, వారు ప్రయోగించినటువంటి ర్యాకెట్ సఫలం కాలేదు, తిరిగి మరలా భూమి వైపు దూసుకుని వచ్చింది, అది ఏ దేశం మీదనైనా పడవచ్చు, ఎంత నష్టాన్నైనా కలిగించవచ్చు కనుక వారు చేస్తున్న తప్పులని చైనాను నిందించవచ్చు. అయితే ఇలా నిందించే ప్రక్రియలో విశ్లేషణ అవసరం. మిగిలిన దేశాలన్నీ కూడా పవిత్ర దేశాలా? చైనా పాపం చేస్తుంది నిజమే, మరి మిగిలిన దేశాలన్నీ పవిత్రంగా ఉన్నాయా? మిగిలిన దేశాలు ర్యాకెట్లు ప్రయోగించడం లేదా? మిగిలిన దేశాలలో వైరస్లు పుట్టడం లేదా? మిగిలిన దేశాలలో ఇంకా అనేకమైనటువంటి అక్రమాలు జరగడం లేదా? చైనాను వెనకేసుకుని వస్తున్నానని మాత్రం మీరు అనుకోకండి. ప్రతి సందర్భంలోనూ మీకు గుర్తు చేస్తున్నాను, చైనాను వెనకేసుకుని వస్తున్నాను అనుకోకండి. చైనాతో పాటుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదే కోవలో ఉన్నాయి. సుమారు 200 దేశాలు ఈరోజు ప్రపంచ పటం మీద మనకు కనిపిస్తున్నప్పుడు ఒక దేశం తప్పు చేస్తుంది అంటే మరి మిగిలిన 199 దేశాలు పవిత్రంగా ఉన్నాయా? తప్పు చేయకుండా ఉన్నాయా? ఇది విశ్లేషణలో బయటపడుతుంది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ చైనా. జాగ్రత్తగా గమనించాలి. నేను చైనాను సపోర్ట్ చేయటం లేదు. ప్రపంచం అంతా వేలెత్తి చూపిస్తుంది చైనా మీద. అయితే ఇక్కడ విశ్లేషణ అవసరమని నేను తెలియజేస్తున్నాను. అవును, చైనాలో ఉన్నటువంటి కొందరి అక్రమాల వలన, కొందరి పాపిష్టి చర్యల వలన ఈరోజు ప్రపంచం అంతా బాధపడేటువంటి పరిస్థితి నెలకొంది. వారు చేస్తున్నటువంటి దుష్క్రియల వలన, వారు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఇది ప్రపంచానికే పెనుముప్పుగా మారింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విశ్లేషణతో కూడిన జ్ఞానము ఈ సమాజానికి అవసరం. విశ్లేషణతో కూడిన జ్ఞానం సమాజానికి అవసరం. చైనాతో పాటు ఇంకా చాలా సమస్యలు ప్రపంచానికి ఉన్నాయి. సరిహద్దు దేశాలకు చైనాతో సమస్యలు ఉన్నాయి. చైనాతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశాలకు చైనాతో సమస్యలు ఉన్నాయి. ఇటు భారత్కు ఉన్నాయి, అటు నేపాల్కు ఉన్నాయి, అటువైపు వియత్నాంకు ఉన్నాయి, హాంకాంగ్కు ఉన్నాయి. ఇలా చాలా దేశాలకు చైనాతో సమస్యలు ఉన్నాయి. అమెరికాకు వాణిజ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా మాదే పైచేయి కావాలని అమెరికా భావిస్తుంది. ఆర్థికంగా మాదే పైచేయి కావాలని చైనా భావిస్తుంది. ప్రియులారా, అనేకమైనటువంటి కోణాలలో చైనా ఒక దోషిగా కనిపిస్తున్న ప్రపంచ దేశాలు ఆలోచించవలసినటువంటి సంగతి, విశ్లేషించవలసినటువంటి సంగతి ఇక్కడ ఒకటి ఉంది. చైనాను మనం వేలెత్తి చూపించి చైనాను నిందిస్తే అది ఎక్కడికి దారితీస్తుందంటే, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా మీద ఇప్పుడు పగపెట్టుకున్నాయి అనుకోండి, అది ఎక్కడికి దారితీస్తుందో తెలుసా? 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాలు
చైనా మీద కత్తులు నూరుతున్నాయి. చైనాలో తయారైనటువంటి అప్లికేషన్స్ మా దేశంలో మేము అంగీకరించాం, యాప్స్ మా దేశంలో మేము అంగీకరించాం. ఇటీవల టిక్టాక్ వంటి యాప్లు, ఇంకా చైనాలో పుట్టినటువంటి అనేక ప్రసిద్ధి చెందినటువంటి యాప్లు అనేక దేశాలలో నిషేధించడం జరిగింది. అలాగే చైనా వస్తువులను మేము వాడకూడదు, చైనా వస్తువులను మేము వినియోగించాం, మేడ్ ఇన్ చైనా అంటే మేము ద్వేషిస్తాం అని కూడా చాలామంది చైనాను ద్వేషిస్తున్నారు. ఇలాంటి కారణాలన్నీ కూడా, ఇలాంటి చర్యలన్నీ కూడా భవిష్యత్తులో దేనికి దారి చేస్తాయి? యుద్ధాలకు దారితీస్తాయి. యుద్ధాలకు దారితీస్తాయి. ఎందుకంటే ప్రభువు రెండవ రాకడకు ముందు అదొక సూచన. యుద్ధములు అనేటువంటిది ఒక సూచన. అవి కూడా జరిగి తీరుతాయి. ఇప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది, మూడో ప్రపంచ యుద్ధం సిద్ధంగా ఉంది. చైనా ఊరుకుంటుందా? తాను చేసినది తప్పైనా చైనా ఆ తప్పును మీద వేసుకుంటుందా? లేదు, చైనా ఊరుకోదు. అందరూ మమ్మల్ని ద్వేషిస్తున్నారు కనుక ఇక మేం చేయగలిగింది ఏంటి? యుద్ధమే అని చైనా కూడా యుద్ధానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటుంది. దానికి సిద్ధమైపోతే అందరూ కూడా చైనాను నిషేధించవచ్చు, అందరూ చైనాను వేలెత్తి చూపించవచ్చు. ప్రియులారా, ఇక్కడ చేయాల్సింది విశ్లేషణ. అసలు జ్ఞానం ఏంటో మనం తెలుసుకోవాలి. ఒక దేశం, అందులో ఉన్నటువంటి ప్రజలు తప్పు చేశారు. మరి అలాంటప్పుడు ఆ దేశానికి ఏం చేయాలి? వైద్యం చేయాలి. వైద్యం చేయడం అంటే అప్లికేషన్స్ నిషేధించడమా? కోపం పుడుతుంది. వైద్యం చేయడం అంటే వారి యొక్క వస్తువులు నిషేధించడమా? అప్పుడు కోపం పుడుతుంది. ఆకలి మంటలతో వారు యుద్ధానికి అడుగులు ముందుకు వేస్తారు. లేక అంతర్జాతీయంగా దోషిగా చిత్రీకరించడమా? వారి మనోభావాలు దెబ్బతింటాయి. చైనాలో ఉన్నటువంటి 100 కోట్ల మంది మనుషుల మనోభావాలు దెబ్బతింటాయి. వారు యుద్ధానికి ముందుకు వస్తారు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో ఇలాంటి క్రియలు జరిగినందుకు, చైనా వలన ప్రపంచ దేశాలకు హాని జరిగినందుకు చైనాకు చక్కని వైద్యం చేయాలి. చైనాకు వైద్యం ఎలా చేయాలి? దేవుని వాక్యంతో చేయాలి. చైనాకు వైద్యం దేవుని వాక్యంతో చేయాలి. ఈ విషయం ప్రపంచ మేధావులకు తెలుసా? ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అనేక మంది తత్వవేత్తలకు తెలుసా? అధికారులకు తెలుసా? తెలియదు కనుకనే పైపైన ఏమంటే చాలామంది అధ్యక్ష పదవిలో కూర్చుంటారు, ప్రెసిడెంట్గా పిలువబడుతూ ఉంటారు. వారు కూడా చాలా చిన్నగా మాట్లాడటం అప్పుడప్పుడు హాస్యాస్పదంగా ఉంటుంది. చాలా చిన్నగా, ఒక చిన్న పిల్లవాడు మాట్లాడినట్టుగా. విశ్లేషణ అవసరం లేదా? ఒక వార్తను విశ్లేషించి జ్ఞానమును నేర్చుకోవటం అవసరం లేదంటారా? మాట్లాడటం అవసరం లేదంటారా? ఖచ్చితంగా అవసరం. చైనాకు ఇటువంటి పరిస్థితులలో దేవుని వాక్యంతో వైద్యం చేయాలి, దేవుని మాటలతో వైద్యం చేయాలి. అదొక్కటే చక్కని పరిష్కారం. ప్రియులారా, చైనా చేసిన పాపం ప్రపంచానికి శాపం అంటున్నారు. అయితే ప్రపంచ దేశాలన్నీ పవిత్రంగా ఉన్నాయా? ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. చైనాను కాసేపు చైనాను పక్కన పెట్టి చైనా చేసింది తప్పే కాదనటం లేదు. అయితే ప్రపంచ దేశాలన్నీ ఒప్పు చేస్తున్నాయా? ప్రపంచ దేశాలన్నీ న్యాయం చేస్తున్నాయా? ధర్మం చేస్తున్నాయా? కాలుష్యం పెరిగిపోతుంది. భయంకరమైనటువంటి కాలుష్యం ఈరోజు భూమండలంలో ఉంది. దీనికి కారణం ఎవరు? చైనా మాత్రమేనా? ప్రపంచ దేశాలన్నీ. కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దీని నిమిత్తమై చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఆ చర్యలు సరిపోవు. చాలా గొప్ప చర్యలు తీసుకోవాలి. ఆకలి కేకలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. ఆఫ్రికా వంటి దేశాలలో మంచినీళ్ళు దొరకటం లేదు. త్రాగటానికి మంచినీళ్ళు దొరకవు వారికి. తినడానికి సరైన తిండి ఉండదు. పీల్చడానికి సరైనటువంటి గాలి లేదు. ఈరోజు ఒక రోగం వస్తే ఆసుపత్రికి వెళ్ళి వైద్యం తీసుకోవటానికి కూడా ఎంతోమందికి అవకాశం లేదు. ఇంటిలోనే ఉండి వైద్యం తీసుకోండి అని కూడా చెబుతున్నారు. అంటే మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది, స్వాతంత్ర్యాలు వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయినా సరే ఇప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు, బేసిక్ మౌలిక సదుపాయాలు కనిపించడం లేదు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో
ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరినో నిందించటం పక్కన పెట్టి మనలను మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రతి దేశం తనకు తానే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రపంచానికి నీవు చేస్తున్నదేంటి? ప్రపంచానికి నీవు చేస్తున్నదేంటి? నీ చుట్టూ ఉన్నవారికి నీవు చేస్తున్నదేంటి? ప్రతి దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలతో సరిహద్దు గొడవలు. ప్రతి దేశం స్వార్థపూరితంగా ఆలోచించటం. ప్రతి దేశానికి ఇది ఒక జబ్బు అండి, స్వార్థపూరితంగా ఆలోచించేటువంటి విధానం. అంటే ఎలా ఆలోచిస్తారు? నేనే గొప్ప, నేనే పవిత్రుడను, నాకంటే గొప్పవారు ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో, ప్రపంచ దేశాల్లో ఇంకెవరూ లేరు అనేటువంటి తత్వం. ఆత్మాభిమానం ఉండవచ్చు, ఆత్మగౌరవం ఉండవచ్చు, కానీ అది తారాస్థాయికి వెళ్ళిపోకూడదు. అది చాలా ప్రమాదం. మిగిలిన దేశాలతో వైషమ్యాలు కలుగుతాయి. తోటివారిని సరిగ్గా ప్రేమించడం రావాలి. నిన్ను నీవు గౌరవించుకో, కానీ తోటివారిని కూడా గౌరవించడం రావాలి. ఎప్పుడు కూడా ఏ దేశాన్ని మీరు చూసినా, ఏదో ఒక చైనానో లేకపోతే ఆస్ట్రేలియానో లేకపోతే అమెరికానో కాదండి, ఏ దేశాన్ని మీరు చూసినా సరే ప్రతి దేశం కూడా ఇలాగే ఆలోచిస్తుంది. నా దేశం చాలా గొప్పది, నీ దేశం గొప్పదే, కానీ ఇతర దేశాలు కూడా గొప్పవే అని వారికి కూడా సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించాలి. పరస్పర సహకారం ఇప్పుడు ఎంత అవసరం చెప్పండి? పరస్పర సహకారం ఈరోజు ఎంత అవసరం చెప్పండి? ఎవరికి వారు స్వార్థపూరితంగా ఆలోచించడంతో ఈరోజు ప్రపంచ దేశాలను ఎలా మారిపోయాయో తెలుసా? గోడలు కట్టుకున్నాయి. నా దేశానికి ఇదో గోడ, మీ దేశంతో నా దేశానికి పని లేదు, మీరంతా నాకు శత్రువులు, నా దేశంతోనే నాకు పని ఉంది, మీరంతా నాకు శత్రువులు అని పొరుగు దేశాలను, ఇతర దేశాలను భావించడం వలన ఈరోజు 200 దేశాలు కూడా ఏ దేశానికి ఆ దేశం, మిగిలిన 199 దేశాలు కూడా నాకు శత్రు దేశాలు అనుకోవటం వలన దారుణమైన పరిస్థితి ఈరోజు ప్రపంచంలో నెలకొంది. నా దేశం గొప్పదే, నీ దేశం కూడా గొప్పదే అనేటువంటి భావన ఎవరిలో ఉంది, ఎందరిలో ఉంది, ఏ దేశంలో కనిపిస్తుంది చెప్పండి? నిన్ను నీవు గౌరవించుకోవటంలో తప్పు లేదు. ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. నీవు చాలా గొప్పవాడవు. అయితే ఎదుటివారు కూడా నీ వలే గొప్పవారు. పోనీ నీకంటే హెచ్చుగా వారిని చూడమనటం లేదు, నీ వలే చూసుకో. కొన్ని పరిస్థితులలో, అది కూడా వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు లాభాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలలో ఈరోజు ప్రపంచ దేశాలు సహకారాన్ని అందించుకుంటున్నాయి. అంతే తప్ప అది మనస్సులో నుంచి వచ్చినటువంటి ప్రేమ కాదు. ఒక దేశం ఆపదలో ఉన్నప్పుడు మరో దేశం సహాయం చేస్తుంది. సహాయం ఎందుకు చేస్తుంది? భవిష్యత్తులో మరలా వీరికి ఏదో కావాలి, లాభం ఉండాలి, ఆ దేశం నుండి మరలా వీరేదో కోరుకుంటున్నారు, దానికోసం చేస్తున్నారు. ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి సహాయం అయితే కాదది. మనసులో నుంచి పుట్టినటువంటి కోరిక అయితే కాదది. మనసులోంచి పుట్టిన అభిలాష కాదది. ఏదో భవిష్యత్తులో మనకు ఆ దేశం వలన ఏదో ఒక లాభం ఉండకపోదు, ఏదో యుద్ధక మేఘాలు కమ్ముకున్నప్పుడు మనకు ఆ దేశం సహాయం అవసరం లేకపోదు, కనుక మనం ఇప్పుడు సహాయం చేసి ఆ దేశాన్ని మన గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి ధోరణి ఈరోజు ప్రపంచ దేశాలలో ఉంది. ఎవ్వరూ కూడా రూపాయి సులభంగా ఖర్చు పెట్టడం లేదు. ప్రియులారా, ఈ పరిస్థితి ఎందుకుంది? దేశాలను నిందించడం వలన, దేశాలను దోషులుగా చిత్రీకరించడం వలన, సహోదర ప్రేమ లేకపోవటం వలన ఈరోజు ప్రపంచంలో ఈ పరిస్థితి నెలకొంది. అయితే దేవుని వాక్యంతో వైద్యం చేస్తే ఖచ్చితంగా ఈ రోగానికి మంచి పరిష్కారం లభిస్తుంది. చైనాకు వైద్యం చేయాలి, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వైద్యం చేయాలి. ఏ దేశం కూడా తక్కువ తినలేదండి, ప్రతి దేశం కూడా తప్పు చేస్తున్నదండి. వారి పాలకుల వలన కావచ్చు, అందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల కావచ్చు, లేక టోటల్గా దేశ ప్రజల వలన కావచ్చు. ఏదేమైనప్పటికీ అది చిన్న దేశం కావచ్చు, పెద్ద దేశం కావచ్చు, పేద దేశం కావచ్చు, ధనిక దేశం కావచ్చు, ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా తప్పు చేస్తున్నది. దేవుని వాక్యంతో వీరికి చక్కని ఔషధం అయితే తప్పనిసరిగా కావాలి, వైద్యం అయితే తప్పనిసరిగా చేయాలి. ముందుగా అసలు సహోదరులను ఏ విధంగా ప్రేమించాలో, మన పొరుగు వారిని, మన చుట్టూ ఉన్నవారిని మన దగ్గర ప్రారంభిస్తూ దేశాల వరకు వెళుతూ ప్రపంచవ్యాప్తంగా సహోదర ప్రేమను ఎలా కొనసాగించాలో, ఎలా చేయాలో
చక్కగా దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకకు ముందు ఆయన పంపబడ్డాడు. మార్గమును సరళము చేయటానికి ఆయన పంపబడ్డాడు. ఆయన బోధ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతున్నటువంటి చక్కని మాటలు ఈ సందర్భంలో మనం చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలెనని అతనిని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేనివానికి ఇయ్యవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పాను. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలెనని అతనిని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలెనని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పాను. బాప్తిస్మమిచ్చి యోహాను దేవుని జ్ఞానమును ఎంత గొప్పగా అక్కడ నేర్పిస్తున్నాడో చూడండి. ఎంత గొప్పగా నేర్పిస్తున్నాడు. సహోదర ప్రేమను కలిగి ఉండాలి. నీవు గొప్పవాడవే, కానీ నీ ఎదుట ఉన్నవాడు కూడా గొప్పవాడుగా నీవు భావించాలి. వాడు ఆపదలో ఉన్నప్పుడు నీవు సహాయం చేయాలి. ప్రతిఫలాన్ని ఆశించి కాదు, నీవు సహాయం చేయాలి. జనులందరికీ బాప్తిస్మమిచ్చి యోహాను బోధన చేస్తూ ఏమంటున్నారు? ఆయన 2 అంగీలు గలవాడు లేనివానికి ఇయ్యవలను. ఆహారం విషయంలో కూడా అలాగే చేయవలను. వైద్యం విషయంలో అలాగే చేయవలను. పరస్పర సహకారం ఉండవలను. ప్రపంచ దేశాలలో ఈరోజు ఎన్నో దేశాలు సరైన సహాయం లేక అలమటించిపోతున్నాయి. వారి పాలకులు సరైన వారు కారు, లేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సరైనవి కావు. వారికి జ్ఞానం లేదు. అక్కడ ఉన్నటువంటి మనుషులకు తెలివి లేదు. ఈ స్వయంకృత అపరాధాల వలన ఎందరో ప్రజలు నష్టపోతున్నారు, బాధపడుతున్నారు, చనిపోతున్నారు. ఎన్నో సంఘటనలు మనం చూసాం. ఈ దేశంలో మేము నివసించలేకపోతున్నాం, వేరే దేశానికి మేము వెళ్ళిపోతున్నామని వారు ప్రయాణమైపోతూ ఆ ప్రయాణంలో వారికి ప్రమాదం సంభవించడం వలన నీటిలోనే మునిగిపోయినటువంటి మనుషులు, మరలా ఆ శవాలు ఒడ్డుకు కొట్టుకుని వస్తే ఆ ఫోటోలను చూపిస్తున్నప్పుడు హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు. ప్రియులారా, ఎందుకు దేశాలలో ఈ పరిస్థితి? దేవుడు ఈ ప్రకృతిని సమానంగా అందరికీ చక్కగా పంచిపెట్టి ఇచ్చాడు కదా. ఎక్కడెక్కడ ఏ దేశంలో ఏ సంపద ఉండాలో దేవుడు ముందుగా నిర్ణయించాడు కదా. ఒక ఎడారి ప్రాంతం అయితే అందులో ఆయిల్ పెట్టాడు. చక్కగా పంటలు పండేటువంటి ప్రాంతం అయితే వారికి ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. ప్రతి దేశానికి కూడా ఏదో ఒక సంపద దేవుడు పంచి ఇచ్చాడు. కానీ వారు పేదలుగా మారిపోతున్నారు, కొందరు ధనికులుగా మారిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే స్వార్థం. ప్రియులారా, అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకత్రాటి మీదకి వచ్చి దేవుని మాట విని సహోదర ప్రేమను కలిగి ఉండాలి. ఎందుకంటే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మీరేదో యుద్ధాలు చేసుకొని కొట్టుకు చచ్చిపోవటం పక్కన పెట్టండి. అసలైన గొడ్డలి ఒకటి ఉంది. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మీరు మారు మనసును అందకపోతే, మార్పును అందకపోతే నాశనమే ఉంది. నాశనమే ఎదురు చూస్తుంది. ఏదో ఒక రీతిలో, ఏదో ఒక పరిస్థితులలో నాశనమే మీ మీదకి దిగి వస్తుంది. అది ప్రకృతి వైపరీత్యం వలన కావచ్చు, యుద్ధ మేఘాల వలన కావచ్చు, దేవుని యొక్క కోపం ఏ విధంగానైనను మీ మీదకి రావచ్చు. కనుక మారు మనసును అందండి. సహాయం చేయండి. మీ చుట్టూ ఉన్న వారికి సహాయం చేయండి. మీరు గొప్పవారు, మీరు మంచివారు, ఎదుటివారిని కూడా గొప్పవారు, మంచివారుగా మీరు భావించండి. వారు తప్పు చేస్తే ఆ తప్పును సరైన రీతిలో సరిదిద్దండి. అంతే తప్ప నిందించి, ద్వేషించి, గేలి చేసి, ఒంటరిని చేసి మీరు వారిలో మార్పును చూడలేరు. మరలా చెబుతున్నాను. ఈరోజు చైనాను ఏకాకిని చేసి, ప్రపంచంలో చైనాను ఏకాకిని చేసి చైనా మనస్సు మార్చగలని మీరు అనుకుంటున్నారేమో. మీరు అలా అనుకుంటే మీకంటే బుద్ధిహీనులు ఇంకెవరూ లేరని అర్థం. నిన్ను ఏకాకిని చేస్తే నీ మనసు మారుతుందా? నీ వరకు ఆలోచన చేసుకో.
నీ మట్టుకు నీవు ఆలోచన చేసుకో. నిన్ను ఏకాకిని చేస్తే, నిన్ను అందరూ నిందించి నిన్ను ఏకాకిని చేస్తే నీ మనసు ఊరుకుంటుందా? నీ మనసు మారుతుందా? ఏం చేయాలి మరి? దేవుని వాక్యంతో వైద్యం చేయాలి. దేవుని వాక్యంతో వైద్యం చేసినప్పుడు ఇక అది తిరుగులేని ఔషధం, తిరుగులేని వైద్యం. కనుక ప్రియులైనటువంటి నా సహోదరులారా, దేవుని జ్ఞానమును చక్కగా ఆలోచన చేయండి. ప్రపంచం ఈరోజు ఎంత పొరపాటులో ఉందో మీరు నేర్చుకోండి. అందుకే విశ్లేషణ తప్పనిసరిగా అవసరం. ఒక సుంకరి ఎలా ఆలోచన చేయాలి, ఒక సైనికుడు ఎలా ఆలోచన చేయాలి, ఎంత చక్కగా నేర్పిస్తున్నాడో చూడండి. ప్రపంచంలో, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజలలో ఆయా వర్గాల వారు ఉన్నప్పుడు వారందరికీ కూడా సరైన వైద్యం ఎలా జరగాలో ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గారు తెలియజేస్తున్నారు. అలాగే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ధర్మశాస్త్రం అంతయు ఒక మాటలో నిక్షిప్తమైనది అని చెబుతూ, ఆ మాట ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. నీవు గొప్పవాడు అనుకుంటున్నావు కదా, నిన్ను నీవు ఎంత గొప్పగా నీవు భావించుకుంటున్నావో నీ ఎదుటివారిని కూడా అంత గొప్పగా నీవు భావించాలి. పరస్పర సహకారం ఎప్పుడు దొరుకుతుంది? పరస్పర సహకారం ఎప్పుడు జరుగుతుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు, వారు కూడా వారి వలె నిన్ను ప్రేమించినప్పుడు ఇప్పుడు కదా పరస్పర సహకారం లభిస్తుంది. ఈ మాటను కూడా మీరు పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడండి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. పౌలు గారు ఎంత చక్కగా నేర్పిస్తున్నారో చూడండి. సహోదర ప్రేమ, సహోదర ప్రేమ. ఒకనికి ఒకడు దాసులై ఉండుడి, ఒకరికి ఒకడు దాసులై ఉండుడి. ఎవడు తప్పు చేయలేదు. చైనా తప్పు చేసింది, మరి వియత్నాం తప్పు చేయలేదా? న్యూజిలాండ్ తప్పు చేయలేదా? ఉత్తర కొరియా తప్పు చేయలేదా? దక్షిణ కొరియా తప్పు చేయలేదా? జపాన్ తప్పు చేయలేదా? ఆస్ట్రేలియా తప్పు చేయలేదా? పాకిస్తాన్ తప్పు చేయలేదా? ఆఫ్ఘనిస్తాన్ తప్పు చేయలేదా? భారత్ తప్పు చేయలేదా? అమెరికా తప్పు చేయలేదా? ఐరోపా తప్పు చేయలేదా? ఎవరు తప్పు చేయలేదు. ప్రతి దేశపు చరిత్రను మనం వెలికి తీసినప్పుడు ఎన్నో లోపాలు వారి పరిపాలకుల వలన కావచ్చు. మరి అది ఆ తప్పు, ఆ దోషం దేశం మీదకే కదా వస్తుంది. పరిపాలకులు తప్పు చేసినా, అందులో నివసించేవారు ఏదైనా తప్పు చేసినా దేశం మీదకే కదా వస్తుంది. అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చెప్పండి? దేశం మీదకే. కనుక ఒకనికి ఒకడు దాసులై ఉండుడి. మీరు గొప్పవారే కావచ్చు, నిజానికి కూడా మీరు గొప్పవారే కావచ్చు. అయితే ఎదుటివారిని మీరు గౌరవించినప్పుడు, సన్మానించినప్పుడు మాత్రమే మీరు నిజంగా పరిపూర్ణంగా గొప్పవారు అవుతారు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనే ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతయు ఇమిడి ఉన్నది, సంక్షేపమై ఉన్నది. అంటే అర్థం చేసుకోండి, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి మొదటి నిబంధన, ఇప్పుడు పాత నిబంధన, ఆ నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రం అంతయు కూడా ఒక్క మాటలో సంక్షేపమై ఉన్నది. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. దీనినే నేర్పించాడు దేవుడు ఇశ్రాయేలీయులకు అన్నాడు. ఈరోజు ప్రపంచానికి జ్ఞానం ఉందా? లేదు. ఒకరిని ఒకరు వేలెత్తి చూపించుకునేటువంటి ధోరణి, ఒకరిని ఒకరు నిందించుకునేటువంటి ధోరణి, అలా ఉంటే ఏమవుతుందో చివరకు పౌలు గారు చెబుతున్నారు చూడండి. ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల ఒకని వలన ఒకడు నిర్మూలమైపోతారు, నశించిపోతారు, నాశనం అయిపోతారు. నీవు వాడిని నిందిస్తే, వాడు నిన్ను నిందిస్తే చివరకు మిగిలేదేంటి? యుద్ధం. చివరకు మిగిలేదేంటి? నష్టం. చివరకు మిగిలేదేంటి? నాశనం. ప్రపంచమంతా చైనాను వేలెత్తి చూపిస్తే, చైనా ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే మిగిలేదేంటి? నష్టం, నాశనం. కనుక చైనాకు చక్కని వైద్యం చేయాలి, దేవుని మాట చెప్పాలి, దేవుని మాట చేత చైనాను హెచ్చరించాలి, చైనాకు బుద్ధి చెప్పాలి. అప్పుడు చైనా మారే అవకాశం కలుగుతుంది. ఒకవేళ మారలేదా, ఎప్పటికైనా సరే ఈ మాటలను చైనా ఆలోచించే అవకాశం అయినా ఉంటుంది. అంతే తప్ప ద్వేషించడం వలన మాత్రం ఖచ్చితంగా యుద్ధమే పుడుతుంది. ఎప్పటికీ ఇక స్నేహం అనేది జరగదు. స్నేహం అనేది ఎప్పటికీ కనిపించదు. ఇక ప్రియులారా,
ఈ ప్రపంచ దేశాలకు లేని జ్ఞానం దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షిస్తే చివరకు నాశనం అవుతారు. ఇలా జరగటానికి వీలు లేదని దేవుని జ్ఞానం మనుషులను హెచ్చరిస్తోంది. ఇకపోతే ప్రతి దేశం కూడా తప్పు చేస్తున్నది, ప్రతి దేశం కూడా తప్పు చేస్తున్నది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేశ నివాసుల యొక్క చెడుతనం వలన దేశాలు పాడైపోతున్నాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు చైనా ఒక్కటే తప్పు చేస్తే ఆ దోషం లేక ఆ పాప ఫలితం చైనాను మింగేయాలి. కానీ చైనాతో పాటు మిగిలిన దేశాలన్నీ కూడా తప్పులు చేస్తున్నాయి కనుక వారు చేస్తున్న తప్పులు కూడా ఆ దేశాలను మింగేస్తున్నాయి, ఆ దేశాలను పాడు చేస్తున్నాయి, ఆ దేశాలను బలహీనపరుస్తున్నాయి. ఆయా దేశాలు చేస్తున్నటువంటి తప్పుడు కార్యక్రమాలు స్వార్థం. ఆయా దేశాలు చేస్తున్నటువంటి స్వార్థపూరితమైన కార్యక్రమాల వలన ఈరోజు చాలా భయంకరమైనటువంటి నష్టం జరుగుతున్నది. చక్కని మాట చివరిగా మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశం పాడవుతుంది. కనుక ప్రతి దేశం కూడా ఆ దేశ నివాసుల క్రియలను సరిచేయాలి. మొట్టమొదట చైనాతోనే ప్రారంభించి చైనా దేశం ఆ దేశంలో ఉన్నటువంటి మనుషుల క్రియలను సరిచేయాలి. అలాగే మిగిలిన దేశాలు కూడా వారి దేశాలలో ఉన్నటువంటి మనుషుల క్రియలను సరిచేయాలి. కనుక దేశ నివాసుల యొక్క క్రియలు సరైనవైతే దేశం మంచిదవుతుంది, దేశం వలన ప్రతిఫలం మంచిగా వస్తుంది. దేశ నివాసుల యొక్క క్రియలు చెడ్డవైతే ఆ దేశం పాడవుతుంది. ఆ దేశం పాడవుతుంది. పాడవడం అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ సంపద అంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది. దేవుడు సమానంగా పంచి ఇచ్చినటువంటి సంపద ఎందుకు పనికి రాకుండా పోతుంది. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేశ నివాసులుగా మనమే ఉన్నాం. దేశ నివాసులుగా ఈరోజు ప్రపంచ జనాభా ఉంది. వారి క్రియలు సరిచేసుకుంటే, ఇదిగో దేవుని వాక్యం హెచ్చరించిన రీతిలో సహోదర ప్రేమను కలిగి ఉండి, దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉండి, తమ జీవితాలను యేసుక్రీస్తు ప్రభువు మార్గంలో నిలబెట్టుకోగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది. దేశ నివాసుల క్రియలను బట్టి దేశం మంచిగా ఉండాలి తప్ప దేశం పాడవటానికి వీలు లేదు. కనుక చైనా చేసిన పాపం ప్రపంచానికి శాపం అనేటువంటి ఈ మాట విశ్లేషణాత్మకంగా ఆలోచన చేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా పాపం చేస్తున్నాయి, అది ప్రపంచానికే శాపంగా పరిణమిస్తోందన్న విషయం బయటపడింది. దేవుని జ్ఞానమును బట్టి ఈ విశ్లేషణను నేర్చుకొని ఇక మీదట ప్రతి ఒక్కరూ కూడా వారికి వారు తమ మార్గమును సరిచేసుకుంటూ ఎదుటివారిని గౌరవిస్తూ వారిని వారు సన్మానించుకుంటూ ఎదుటివారిని కూడా వారి వలె సన్మానిస్తూ దేవుని ప్రేమలో ముందుకు కొనసాగాలని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంతటితో ఈ వాక్యమును ముగిస్తున్నాను. తలలు వంచి తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీరు నేర్పించిన జ్ఞానం అద్భుతం నాయన. ప్రపంచంలో అనేక మంది గొప్పవారికి సైతము లేనటువంటి విశేషమైన సంగతులను మీరు మాకు బోధ చేయుచున్నారు నాయన. మీరు పలికించిన మాటలు, మీరు పంపించిన జ్ఞానము మా హృదయముల్లో మేము భద్రం చేసుకొని మా జీవితమునకు ఒక వెలుగుగా ఏర్పరచుకొని మీ కొరకు జీవించి నిత్యత్వం అందునైన మా స్థానమును పదినపరుచుకొనగలుగుటకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మా జీవితములను మీకు సమర్పించుకొని మీ కొరకు బ్రతికే నిమిత్తం మాకు సహాయం అనుగ్రహించండి. ప్రపంచ దేశాలన్నీ కూడా పొరుగువారిని ప్రేమించేటువంటి మనస్సును కేవలం మీ వాక్యము నుండి మాత్రమే పొందగలరు. కనుక వాక్యము వలన వైద్యమును స్వీకరించే గొప్ప ఆలోచన వారికి దయచేయమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ నాయన, ప్రపంచమంతా నాశనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నదని మీరు హెచ్చరించినా మారకపోతే వారంతా నాశనం అవుతారని వారు తెలుసుకున్న నిమిత్తం వారికి జ్ఞాన హృదయమును కలుగు చేయమని వేడుకుంటూ మీ కృపా సహాయములు మాకు తోడుగా ఉంచి మీ జ్ఞానమును మాకు అనుగ్రహించి నాయన ప్రతి కష్ట సమయంలోనూ మమ్మను జ్ఞాపకం చేసుకుంటూ మమ్మను
మీ దూతల యొక్క సంరక్షణలో ఉంచి కాపాడుతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.